పీఆర్సీ అమలు అవ్వాల్సిన 60 నెలల్లో 36 నెలలు పీఆర్సీ లేకుండా కాలక్షేపం చేస్తే ఎవరికైనా ఎందుకు అసంతృప్తి ఉండదు? కనీసం కాస్త ఉపశమనానికైనా ఐఆర్ ఇస్తారంటే అది లేదు. నాకు వదిలేయండి, నేను చూసుకుంటానని 2025 అక్టోబర్ 18వ తేదీన ఉద్యోగులతో జరిగిన ఒక సమావేశంలో సీఎం గారు ఉద్యోగులకు మాట ఇచ్చి ఇప్పటికి 9 నెలలు దాటిపోతుంది. ఇవన్నింటినీ ఉద్యోగులు పెన్షనర్లు గమనిస్తూనే ఉన్నారనే విషయం ప్రభుత్వానికి కూడా తెలుసు. ఏపీ ప్రభుత్వ ఉద్యోగులు పెన్షన్లు గత కొంతకాలంగా తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. వారిలో రాను రాను ఆందోళన తీవ్ర స్థాయికి చేరుకుంటోంది. అది నిన్నటి మంత్రివర్గ ఉపసంఘం ముందు జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశంలో స్పష్టంగా బయటపడింది. 2023 జూలై నుండి 36 నెలలకు పైగా అమలు కావాల్సిన పీఆర్సీ ఏర్పాటు కాకపోవడం, కనీసం ఐఆర్ మంజూరు చేయకపోవడం, ఉద్యోగులకు పెన్షనర్లకు 5 డిఏలు 5 డిఆర్లు మంజూరు చేయకపోవడం, సుమారు 33,000 కోట్లకు పైగా వివిధ రకాల బకాయిలు చెల్లించాల్సి రావడం దీనికి ప్రధాన కారణాలుగా మారాయి. దీనికి తోడు ఇంకా చెప్పలేనన్ని ఆర్థికేతర సమస్యలు పెండింగ్లోనే ఉండిపోవడం కూడా కారణాలే. ఆర్థిక ఇబ్బందులతో సమస్యల సుడిగుండంలో చిక్కుకుపోతున్న ఉద్యోగులు పెన్షనర్లు రాను రాను ఒత్తిడికి గురవుతున్నారు. ఫలితంగా ఉద్యోగ సంఘాలు ప్రభుత్వంపై తమ సమస్యల సాధనకు, హక్కులను తిరిగి సాధించేందుకు ప్రభుత్వంపై ఒత్తిడిని తీవ్రతరం చేశాయి. ఉద్యోగులు తమ సంఘాలపై ఒత్తిడి చేస్తున్నారు. ఈ క్రమంలోనే సమస్యల తక్షణ పరిష్కారం కోసం స్పష్టమైన కార్యాచరణ ప్రకటించాలని కోరుతూ మంత్రివర్గ ఉపసంఘాన్ని నిన్న ఉద్యోగ సంఘాలు ముక్త కంఠంతో డిమాండ్ చేశాయి. ఈ నేపథ్యంలో బుధవారం 22వ తేదీన అమరావతిలోని వెలగపూడి రాష్ట్ర సచివాలయంలో మంత్రివర్గ ఉపసంఘంతో జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ వేదికగా ఒక కీలక సమావేశం జరిగింది. దీనిలో ప్రధానంగా ఆర్థిక మంత్రి ఉద్యోగ పెన్షనర్ల సమస్యలకు సమాధానం చెప్పారు. ఈ సమావేశంలో మొత్తం 21 ఉద్యోగ సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు. దాదాపు 5 గంటల పాటు సుదీర్ఘంగా సాగిన ఈ భేటీలో ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్ల వర్గాలకు చెందిన సుమారు 70 అంశాల డిమాండ్లను ఉద్యోగ సంఘాలు మంత్రివర్గ ఉపసంఘం ముందు ప్రతిపాదించారు. ఈ సమావేశంలో ప్రధానంగా చర్చకు వచ్చిన అంశాలు ఎలా ఉన్నాయి? వేతన సవరణ కమిషన్ పీఆర్సీని తక్షణం నియమించాలి, ఐఆర్ వెంటనే ప్రకటించాలి, పెండింగ్లో ఉన్న 5 డిఏ డిఆర్లు విడుదల చేయాలి, ఉద్యోగులు పెన్షనర్లకు సంబంధించిన పెండింగ్ బిల్లులు, బకాయిల చెల్లింపులు పూర్తి చేయాలి, ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్ ఈహెచ్ఎస్ హెల్త్ కార్డుల నిర్వహణలోని లోపాలు సరిచేయాలి, కాంట్రాక్ట్ ఉద్యోగుల క్రమబద్ధీకరణ రెగ్యులరైజేషన్ పూర్తి చేయాలి. ఇలా సుమారు 70 అంశాలపై వారు తమ డిమాండ్ల చిట్టాను ప్రభుత్వం ముందు ఉంచారు. చివరిలో ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ దీనిపై ఒక ప్రకటన విడుదల చేశారు. ఉద్యోగ సంఘ నేతలు విలేకరులతో తాము జరిపిన సమావేశంపై తమ అభిప్రాయాలను వెల్లడించారు. ఈ సమావేశంలో ప్రధానంగా 2023 జూలై నాటికి ఏర్పాటు కావాల్సిన పీఆర్సీ 36 నెలలు గడిచినా ఇప్పటి వరకు నియమించకపోవడంపై, కనీసం ఐఆర్ ప్రకటించకపోవడంపై, డిఆర్లు పెండింగ్లో పెట్టడంపై ఉద్యోగ సంఘ నాయకులు తీవ్ర నిరాశను, అసంతృప్తిని వ్యక్తం చేశారు. వేతన సవరణ నివేదిక వచ్చే వరకు పెరుగుతున్న ద్రవ్యోల్బణ భారాన్ని తట్టుకునేందుకు తక్షణమే ఐఆర్ ప్రకటించక తప్పదని వారు గట్టిగా తమ గొంతును వినిపించారు. ఏపీజీఎస్ అమరావతి చైర్మన్, అలాగే రెవెన్యూ అసోసియేషన్ అధ్యక్షుడు బొప్పరాజు వెంకటేశ్వర విలేకరులతో మాట్లాడుతూ గత 2 ఏళ్లుగా ఉద్యోగులకు అరకొర చెల్లింపులు తప్ప ఎలాంటి ఆర్థిక ప్రయోజనాలు దక్కలేదని పేర్కొన్నారు. పీఆర్సీని సకాలంలో వేయకపోవడం వల్ల ఉద్యోగులు, పెన్షనర్ల మనసుల్లో అనేక అనుమానాలు తలెత్తుతున్నాయని అన్నారు. ఎన్నికల ముందే ఐఆర్ ఇస్తామని హామీ ఇచ్చినప్పటికీ ఇప్పటి వరకు ₹1 కూడా ప్రకటించలేదని విమర్శించారు. కేంద్ర ప్రభుత్వం డిఏ ప్రకటించిన ప్రతిసారి రాష్ట్రం కూడా దాన్ని ఆమోదించి మంజూరు చేయాల్సి ఉండగా ఇప్పటి వరకు 5 డిఏలు 5 డిఆర్లు పెండింగ్లోనే పెట్టేశారని, ఉద్యోగులు, పెన్షనర్లు దీనిపై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారని సచివాలయంలో మీడియాతో మాట్లాడుతూ ఆయన గుర్తు చేశారు. ఉద్యోగుల హక్కుల పరిరక్షణ, వారి సంక్షేమమే తమ ప్రాథమిక లక్ష్యమని ఏపీఎన్జీఓ రాష్ట్ర అధ్యక్షుడు అలపర్తి విద్యాసాగర్ స్పష్టం చేశారు. పెరుగుతున్న నిత్యావసరాల ధరలను దృష్టిలో ఉంచుకొని వెంటనే పీఆర్సీ కమిటీని నియమించాలని, అది పూర్తయ్యే వరకు ఐఆర్ విడుదల చేయాలని కోరారు. అలాగే గత ప్రభుత్వ హయాంలో పెరిగిపోయిన 33,000 కోట్లకు పైగా బకాయిల్లో ప్రస్తుత ప్రభుత్వం 22,000 కోట్లను దశల వారీగా విడుదల చేయడాన్ని స్వాగతిస్తూనే మిగిలిన బకాయిల చెల్లింపులను త్వరితగతిన పూర్తి చేయాలని, దానికి రోడ్ మ్యాప్ ప్రకటించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. సర్వీస్లో ఉన్న ఉద్యోగుల సరెండర్ లీవ్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని కూడా ఆయన కోరారు. ఆసుపత్రుల్లో హెల్త్ కార్డుల ద్వారా ఉద్యోగులకు తగిన వైద్యం అందడం లేదని, ప్రభుత్వం ఉద్యోగుల కాంట్రిబ్యూషన్కు సమానంగా మ్యాచింగ్ గ్రాంట్ జత చేసి గ్రీన్ ఛానల్ ద్వారా నెట్వర్క్ ఆసుపత్రులకు నేరుగా చెల్లింపులు జరపాలని డిమాండ్ చేశారు. కాంట్రాక్ట్ ఉద్యోగుల రెగ్యులరైజేషన్పై సానుకూల నిర్ణయం తీసుకోవాలని కోరారు. 2023 జూలై నుండి రావాల్సిన పీఆర్సీపై ఇప్పటి వరకు స్పష్టమైన అడుగులు పడకపోవడం పట్ల ఏపీ సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు జి రామకృష్ణ కూడా తన ఆందోళనను వ్యక్తం చేశారు. పీఆర్సీ ఐఆర్ ఇవ్వడంతో పాటు పీఆర్సీ బకాయిలు, పెండింగ్ డిఆర్లు విడతలుగా కాకుండా ఒకే విడతలో చెల్లించేలా
ప్రభుత్వం సరైన కార్యాచరణ రూపొందించాలని ఆయన కోరారు. హెల్త్ కార్డులు, కాంట్రాక్టు ఉద్యోగుల అంశాలపై కూడా ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాలని ఆయన అన్నారు. ఉద్యోగుల ఆర్థిక ప్రయోజనాలకు సంబంధించిన విషయాల్లో ప్రభుత్వం నుండి జాప్యాన్ని ఇకపై ఎంతమాత్రం సహించబోమని ఉద్యోగ సంఘాలు స్పష్టం చేశాయి. జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశంపై ప్రభుత్వ స్పందనను సమీక్షించడానికి వచ్చే నెల 2వ తేదీన అమరావతి వేదికగా ఏపీజేసీ సభ జరగబోతోందని, ఆ రోజు నాటికి ప్రభుత్వం నుండి సానుకూల ప్రకటన రాకపోతే తదుపరి ఉద్యమ కార్యాచరణకు దిగుతామని ఉద్యోగ నేతలు హెచ్చరించారు. మరోవైపు ఉద్యోగ సంఘాల ప్రతినిధులు లేవనెత్తిన ప్రతి అంశాన్ని ఓపికగా విన్నట్లు రాష్ట్ర ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ తెలిపారు. ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్ల సంక్షేమానికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని హామీ ఇచ్చారు. సమావేశంలో వెల్లడించిన 21 సంఘాల డిమాండ్లను ప్రధానంగా పీఆర్సీ కమిషన్ ఏర్పాటు, ఐఆర్ ప్రకటన, పెండింగ్ డిఏలు, డిఆర్ల విడుదల, క్లెయిమ్ బిల్లుల చెల్లింపుల వంటి కీలక అంశాలను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకువెళ్తామని ఆయన చెప్పారు. రాష్ట్ర ప్రస్తుత ఆర్థిక పరిస్థితులను దృష్టిలో ఉంచుకుంటూనే సాధ్యమైనంత వరకు సానుకూల నిర్ణయాలు తీసుకుంటామని ఆయన స్పష్టం చేశారు. ఉద్యోగులు, ప్రజాప్రతినిధులు వేర్వేరు కాదని, పాలనా యంత్రాంగం సమర్థవంతంగా పనిచేసినప్పుడే ప్రజలకు నాణ్యమైన సేవలు అందుతాయని, రాష్ట్ర ప్రగతికి ఇరు వర్గాల సమన్వయం అత్యవసరమని మంత్రి అభిప్రాయపడ్డారు. రాష్ట్ర ప్రభుత్వ రంగ సంస్థలు, పబ్లిక్ సెక్టార్ అండర్టేకింగ్స్ పిఎస్సిలో పనిచేస్తున్న ఉద్యోగుల పదవీ విరమణ వయసును 60 నుండి 62 ఏళ్లకు పెంచుతూ ప్రభుత్వం తుది నిర్ణయం తీసుకున్నట్లు ఆయన వెల్లడించారు. మొత్తానికి పీఆర్సీ ఏర్పాటు, డిఏడిఆర్ల విడుదలపై ప్రభుత్వం వచ్చే నెల 2వ తేదీ నాటికి ఎలాంటి స్పష్టమైన ప్రణాళికను లేదా జీవోలను విడుదల చేస్తుందనే దానిపైనే ప్రభుత్వ ఉద్యోగుల భవిష్యత్ సంబంధాలు, ఉద్యమ కార్యాచరణ ఆధారపడి ఉంటాయని అనుకోవచ్చు. ఇప్పటికే సిక్కోలు గర్జన, అనంతపురంలో నిర్వహించాల్సిన ఉద్యమ సన్నద్ధత సభలను వాయిదా వేసుకున్న జేఏసీలు ఆగస్టు 2 వరకు వేచి ఉంటామని చెప్పడం కూడా ఉద్యోగులు, పెన్షనర్లు సహించలేకపోతున్నారని చెప్పుకుంటున్నారు. స్పష్టమైన డెడ్లైన్ కోసం మరో 10 రోజులకు పైగా ఆగాలని వారు ప్రైవేటు సంభాషణల్లో అనుకుంటున్నట్లుగా తెలుస్తోంది. ఏదేమైనా ఈ విషయాలన్నీ సీఎం గారికి తెలియనివేమీ కాదు. కానీ జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ వివరాలు ఆయనకు చేరిన తర్వాత ఆయన ఏమంటారో, ఏ నిర్ణయాలు తీసుకుంటారో వేచి చూస్తే కానీ తెలియదు. వీడియో నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. 10 మందికి షేర్ చేయండి. తప్పనిసరిగా లైక్ చేయండి. ధన్యవాదాలు.